అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీరామనవమి అంటేనే మనకు పండుగ వాతావరణం కదండి. పండుగనే కానీ శ్రీరాముడు మనకి కాకుండా ఆంజనేయ స్వామికి మరీ ఎక్కువగా పండుగ అండి. శ్రీరామ అని తలచిన వెంటనే ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యేటువంటి చోటు. మనము ఎప్పుడైనా కానీ సుందరకాండ పారాయణ చేయాలి, లేదా రామాన్న నామం తలిచిన చోట ఆయన అందరికన్నా మొదటగా వచ్చి కూర్చొని అందరికన్నా లాస్ట్గా వెళ్తారంట అండి. అది హనుమంతుడికి రాముడిపై ఉన్నటువంటి భక్తి. అది శ్రీరామనవమి రోజున మనము ఈ చైత్రమాసంలో వసంత నవరాత్రులు స్టార్ట్ అయ్యారు కదండి. ఈ సంవత్సరాన్ని క్రోధి నామ సంవత్సరము అంటారు. అంటే క్రోధి అంటేనే కోపం కదండి, పేరులోనే ఉంది క్రోధము అనేసి. కానీ ప్రతి ఒక్కరు కూడా శాంతిగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకు ఉగాది పండుగతో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కోపం వస్తున్నా కూడా అరే ఈ సంవత్సరం బాగలేదు మనకి అనేటువంటిది తలుచుకొని సంవత్సరం మొత్తం కూడా కొంచెం శాంతిని అయితే ప్రదర్శించండి. అలాగే శ్రీరామనవమి వచ్చేసి మనకు ఏప్రిల్ 17వ తారీఖున బుధవారం రోజున మనకు 12 గంటలకు ప్రారంభం. చైత్రమాసంలో మొదటిగా మనకు శ్రీరామనవమి పండుగ వచ్చినటువంటిది 2024 ఏప్రిల్ 17వ తారీఖున అన్నమాట. ఈ పండుగ మన అందరికీ ఎంతో ప్రాముఖ్యతను కలిగిస్తుందండి. ఈ పండుగకు మనము చేయాల్సినటువంటి పూజ, అలాగే నేను ఎలా చేసుకున్నాను అనేటువంటిది ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. మొదట నేను అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. ఇంటినంతటిని కూడా ఇంకొక వీడియో పెడతానండి. ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే నవరాత్రుల కోసము, అలాగే ఉగాది పండుగ మనకి మొదటి పండుగ కదండి. శుభ్రం చేసుకునే ఉంటాం అంతటికి కూడా. నవరాత్రులు చేసుకునేటువంటి వారు పూజ గదిలో పూజను చేస్తూనే ఉంటారు కదా 9 రోజులు. మరి వాళ్ళైతే పూజను శ్రీరామనవమి చేసుకుంటాం కదా, అప్పుడు పూజా పాత్రలను సామాగ్రిని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అనేది ఇంకొక వీడియో పెడతాను. అంతేకాకుండా ఈ శ్రీరామనవమి రోజున మనము ఉదయాన్నే లేచి, అంటే మాకు తెలిసినంత వరకు మా పెద్దలు మాకు నేర్పించినటువంటి తప్పకుండా పానకం, వడపప్పు, చల్లిమిడి ఇవి కాకుండా అంటే ఉగాది పండుగకి మనం బొబ్బట్లు అనేవి చేసుకొని ఉంటాం. కానీ కొంచెం తిని బేజారై ఉంటుంది ఆ రోజున, మళ్ళీ మర్చిపోయి ఉంటాము, అయ్యో చేసుకొని ఉంటే బాగుండే అనుకుంటాం కదా. కాబట్టి మేము తిరగా అయినా మరలా అయినా కూడా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకుంటామండి. అది ఎప్పుడు అనేది శ్రీరామనవమి రోజున, అలాగే ఉగాది పండుగ రోజున కూడా మేము అయితే చేసుకుంటూ ఉంటాము. పానకం వడపప్పు అనేది మనం మధ్యాహ్నం లేదా సాయంత్రం తాగుతాము, కానీ ఉదయాన్నే స్వామివారికి ప్రసాదంగా పెట్టాలి కదా. కాబట్టి మేము నైవేద్యంగా స్వామివారికి బొబ్బట్లు, అలాగే చిత్రాన్నం, వడలు అలాంటివి ప్రిపేర్ చేసి పెడుతుంటాం అన్నమాట. ఇంకా ఆ రోజున మనము తలంటు స్నానం చేసుకొని ఇంటి శుభ్రం చేసుకొని, అంటే ముందు రోజునే చేసుకుంటాం. ముందు రోజున మనకు మంగళవారం అనేటువంటిది వస్తుంది కదండి. కాబట్టి మనం సోమవారం రోజునే అన్నీ కూడా శుభ్రపరచుకొనేసి, లేదా మనకు పండుగ అనేటువంటిది రాముల వారు కళ్యాణం కానీ 12 గంటలు కదండి, మనం ఉదయాన్నే క్లీన్గా లేచి అన్నీ కూడా శుభ్రం చేసుకొని పూజ టైంకి పెట్టుకొనేస్తే 12 గంటల లోపల మనకు ఈజీ అవుతుంది. ఆ రోజునైనా కూడా చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలోనే చెప్పేశాను అనుకుంటున్నానండి. అలాగే నేను స్వామివారికి అన్ని శుభ్రం చేసుకున్న తర్వాత స్వామివారికి తమలపాకుల పైన పేర్లను ఇలా రాశాను. శ్రీరాముడు అని రాశాను. అలాగే 3 నామాలు వేసుకున్నాను. అలాగే బాణం కూడా వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ప్లేట్కి కూడా చక్కగా రాశాను. అలాగే నేను ఇక్కడ ఎప్పుడు కూడా ఈ పీటనే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. ఇది గ్రనైట్ పీట. నేను ఆన్లైన్లో బుక్ చేశాను మీషోలో. మీకు ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి. ఆన్లైన్లో తక్కువ రేట్కి ప్రైస్కే వస్తుంది. 100 రూపీస్ ఏమో ఉంది అంతే. ఆఫర్లో ఉన్నప్పుడు కొనుక్కున్నాను. శ్రీరాముల వారి ఈ విగ్రహం కూడా నేను రామ్ పరివార్ విగ్రహం కూడా మీషోలో తీసుకున్నాను. అలాగే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా మీషోలో తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే చెప్పండి, కమెంట్ చేయండి, నేను లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మొదట మనం అన్నింటికి కూడా పూలను పెట్టుకోవాలన్నమాట. ఆ రోజున తులసి దళాలు దొరికితే పెట్టుకోండి, చాలా మంచిది. నేను మా ఇంట్లో పెట్టుకునేటువంటి పూజా మందిరంలోనే చేసుకుంటాను పూజ. అయితే సపరేట్గా పీఠం ఏం పెట్టుకోవడం లేదు, అంటే సైడ్కి ప్లేస్ ఉంది కాబట్టి నేను ఇలా పెట్టుకుంటున్నాను. అలాగే ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో ఉన్నటువంటి ప్రమిదలు కానీ, విగ్రహాలను కానీ, పటాలను కానీ అన్ని శుభ్రపరచుకొని నీట్గా
బొట్లు పెట్టుకొని అన్నీ కూడా పూజ రోజు పెట్టుకునేస్తున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత చక్కగా పూలతో అలంకరించుకోవడం. తులసి మాల దొరికితే తప్పకుండా వేసుకోండి. తులసికి విష్ణుమూర్తికి ప్రీతి కండి. 7వ అవతారమే విష్ణుమూర్తి 7వ అవతారమే శ్రీ విష్ణుమూర్తి 7వ స్వరూపమే మనకు శ్రీరాముల వర్ణం అంట. శ్రీరాముడు భూమిపైన పుట్టినది ఎందుకంటే మానవ అవతారంలో మనకు క్రోధము, భార్యాభర్తలు ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా మెలగాలి, అలాగే కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని జయించాలి, అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత మనకు తెలియజేస్తుందండి. అలాగే ఒక స్నేహితుడు కానీ ఒక శత్రువును కానీ ఆయన ప్రేమించే విధానము, ఆయన చేసినటువంటి మంచి పనులు, అలాగే తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆయన చేసినటువంటి మేలు, ఇవన్నీ కూడా మనకు ఈ కలియుగంలో తెలియజేస్తాయన్నమాట. ఎవరైతే ఇవన్నీ పాటిస్తారో వారు శ్రీరాముల వారు అంతటి వారు అవుతారని అంటారండి. ఈ కాలంలో అలాంటి వారు దొరకడం చాలా కష్టమే. కాకపోతే శ్రీరాములు ఒక్క బుద్ధైనా ఒకరికి ఉన్న మంచిది అని భావిస్తారు. ఆ రోజున నేను నైవేద్యంగా బొబ్బట్లు పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు మనకు కొత్త చిగురు కదండి, మామిడికాయలు దొరుకుతుంటాయి, అవి పెట్టుకున్నాను. అలాగే వడపప్పు పానకం కూడా పెట్టుకున్నాను. అంటే కాకపోతే పూజ ఉదయాన్నే చేసేసుకున్నానండి. అవి ప్రిపేర్ చేసిన తర్వాత పెట్టాను. నాకు వీడియో పెట్టడం అనేది మర్చిపోయేశాను. నీట్గా ఇక్కడ అన్నీ కూడా సర్దుకొని శ్రీరామనవమికి మనము నవమి రోజునే కాకుండా ఉగాది రోజున మనం నవరాత్రులు అనేటువంటివి స్టార్ట్ అవుతాయి కదండి. అప్పుడు మనము నవమి రోజున మొదలుపెట్టి శ్రీరామనవమి వరకు కూడా ఎవరైతే రామ రక్షా స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి ఆయన ఎల్లవేళలా తోడుంటారనేది చాలా సందర్భాలలో నిరూపితమైనదండి. అందుకే నేను కూడా 2 సంవత్సరాలుగా రామరక్షా స్తోత్రాన్ని అయితే పఠిస్తున్నాను. నా జీవితంలో కూడా కొన్ని రకాల మార్పులు అనేటువంటివి వచ్చాయండి. అవి మీకందరికీ కూడా ఉపయోగపడుతుందని రామరక్షా స్తోత్రాన్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. చాలా మహిమానటువంటి ఆ స్తోత్రాన్ని చదువుకుంటే చాలా మంచిదండి. అలాగే స్వామివారికి నేను నా చేతనైన, ఎందుకంటే ఇంట్లో పని కూడా చూసుకోవాలి, ఆ రోజున మన పూజ మందిరంలో కూడా గడపాలి కదండి. కాబట్టి నేను ఇలా పూజ చేసుకున్నాను. పంచోపచార పూజ చేసుకున్నానండి. కుదిరితే షోడశోపచార పూజ అయితే జరుపుకోవచ్చు. అంతేకాకుండా స్వామికి ధూపాన్ని చూపించి, దీపాన్ని చూపించి, ఇంట్లో దేవుళ్ళన్నిటికీ కూడా చూపించాలండి. శ్రీరాముల వారు ఒక్కొక్కరికే కాదండి, మన ఇంటి దేవుడు ఎవరున్నా లేదా ఫోటోలు ఉంటాయి కదండి మన పూజ మందిరంలో, అందరినీ పెట్టుకునే ఉంటాము. అందరికీ కూడా దీపాన్ని ధూపాన్ని చూపించి నైవేద్యం సమర్పించాలన్నమాట. నైవేద్యం సమర్పించి స్వామివారి ముందు కూర్చొని మీకు చేతనైతే అక్షింతలతో కానీ లేదా తులసి దళాలతో కానీ లేదా పూలతో కానీ లేకపోతే తమలపాకులు ఎక్కువగా ఉన్నాయి అంటే వాటితోనైనా కూడా శ్రీరాముల వారి అష్టోత్తర శతనామావళి అనేటువంటిది చదువుకోవచ్చు. లేదు అంటే ఇంతకు చెప్పాను కదండి రామరక్షా స్తోత్రాన్ని, అదైనా పఠించవచ్చు. లేదు మాకు అంత చదవడం రాదు అనేటువంటి వారు తప్పకుండా ఆ రోజున మనము శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామహం అని కానీ లేదా శ్రీరామ రామ రామేతి రమే రామి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని అని కానీ జపించాలి. ఈ రామనామవరానమే అనేటువంటిది 3 సార్లు మనం జపిస్తే విష్ణు సహస్రనామం అనేటువంటిది ఉంటుంది కదండి, అది మనం జపించినంత పుణ్యం కలుగుతుందంటండి. మీరు ఎప్పుడైనా నిత్య పూజలో కానీ మీరు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి, ఎక్కడో ఒక అర్జెంట్ పని పడింది, అప్పుడు ఎలా అంటే ఇదే రామేతి రమే రామి మనోరమే అని మీరు 3 సార్లు అనుకున్నా కూడా విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యం కలుగుతుందంటండి. ఆ రోజుతో అది కంప్లీట్ అవుతుందన్నమాట. అలాగే నేను ఇక్కడ రాముల వారికి రామకోటి రాస్తున్నానండి. రామకోటి రాసుకోవచ్చు. ఆ రోజున సుందరకాండ పారాయణం చేసుకోవచ్చు. లేదంటే మేము ఇవన్నీ చదువుకోవడానికి మాకు సమయం లేదు అనేటువంటి వారు మేము దేవస్థానంకి వెళ్తాం అనేటువంటి వారు ఇంట్లో ఇంత సింపుల్గా పూజ చేసుకొని దేవస్థానంకి వెళ్ళి అక్కడ కళ్యాణాన్ని, స్వామివారి కళ్యాణాన్ని అయితే చూడొచ్చునండి. స్వామివారి కళ్యాణం ఎవరైతే చూస్తారో పెళ్ళి కానటువంటి వారి పిల్లలకు పెళ్ళవుతుంది. అలాగే మాంగళ్య బలం అనేటువంటిది గట్టిగా ఉంటుంది, నిండు నూరేళ్ళు. అలాగే ఆర్థికంగా ఇబ్బందులు కానీ లేదా సంతాన ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ లేదా ఇతరత్ర ఆరోగ్య సమస్యలను ఏమైనా ఉన్నా కూడా ఆంజనేయ స్వామి అలాగే
మన రామ పరివారం కూడా మనల్ని కాపాడుతుంది అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయమేనండి. ఇది నేనేమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ప్రతి ఒక్కరికి ఇది తెలిసినటువంటి విషయమే. ఆ రోజున మనము ఎంత ఉదయాన్నే లేచి స్వామివారికి పూజ జరుపుకుంటామో అంత మంచిదండి. ఎందుకంటే నవరాత్రుల పూజ చేసేటువంటి వారు మనకు ఒక నియమం ఉంటుంది. ఏంటండి అంటే మనం నవరాత్రులకు అమ్మవారికి ఈ టైంకి కొంతమంది అయితే 6 గంటలకు స్టార్ట్ చేసింటారు, లేదా 7 గంటలకు స్టార్ట్ చేసింటారు. 7 గంటల లోపల మనము రాముని పూజ చేసేసుకున్నామండి. నిదానంగా అమ్మవారికి కూడా అష్టోత్తర శతనామావళిలు పూజలు, షోడశోపచార పూజ జరుపుకోవాలన్నా, లేదా అభిషేకం చేసుకోవాలన్నా, ఇవి ఏవైనా కూడా చేసుకోవచ్చు కదండి. అందుకనమాట నేను పూజ జరుపుకొనేసి 12 గంటల అంతసేపుకి మనము పూజ అంటే దేవుడు గుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ మనము ఆయన కళ్యాణము చూడవచ్చు. ఆయన తొట్టిలో వేసి ఊపేటువంటి ఆ మధురమైనటువంటి ఘట్టాన్ని కూడా మనం తిలకించుకోవచ్చు కదండి. ఈ వీడియో ఎంతమందికి ఇష్టమైందో తప్పకుండా కింద కమెంట్ చేయండి. ఎందుకంటే రాముల వారు మనకు ఎంత నేర్పారు అనేది కన్నా మనం రాముల వారి నుంచి ఎంత నేర్చుకున్నాము అనేటువంటిది చాలా ముఖ్యమండి. ప్రతి మనిషి కూడా ఏదో ఒక గుణాన్ని అలవరుచుకుంటే వారి జీవితము ధన్యమే. శ్రీరాముల వారు కాపాడి తీరుతారు. వారితో పాటు మనకు ఉన్నటువంటి వారు హనుమంతుడు. ఆయన మనం రామ అని ఎక్కడ పిలుస్తామో హనుమంతుల వారు అక్కడ ప్రత్యక్షమవుతారండి. ఇది చాలా విషయాలు చాలామందికి అనుభవమైనటువంటి విషయం. లేదా మనం నైట్లో ఏదైనా కలలు కంటున్నాము, ఆ కళలో కూడా ఏదో దుష్టశక్తులు మనకు మీద ఆవరించాయి. అప్పుడు వెంటనే వెళ్ళేసేసి శ్రీరామ్ జయరామ్ జయ రామహం అని చదువుకుంటుంటాం కదండి. ఎందుకు చదువుకుంటాము? మౌనంగా లేసి దేవుడు ముఖం చూడుకున్నట్లు పనుకోవచ్చు కదా. అలాగే ఎందుకు మళ్ళా అలాంటి దుర్ధమైనటువంటి మన కళలోకి రాకూడదు అని ఆయన పేరైతే చెప్పుకుంటాం కదండి. రామ రామ అన్నా కూడా ఆయన మన వెంటనే ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇవాళకి ఇదండి వీడియో. మీ అందరికీ కూడా ఆ శ్రీరాముల వారు ఎల్లవేళలా వెంటనే ఉండి ఆరోగ్యాలు, మనకు ఆరోగ్యం ఉంటేనే కదండి మనం ఏదైనా సాధించగలము. ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, అలాగే నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఉండాలని. ఎందుకంటే నూరేళ్ళు సౌభాగ్యం ఉండాలంటే ఇప్పుడు ఎక్కువగా హార్ట్ అటాక్స్ అనేటివి వస్తుండే కదండి. అందుకు ఆ స్వామివారికి ప్రార్థించుకోండి, ఆయన మంచి జరిగేలా చూస్తాడు. మీ అందరికీ కూడా శ్రీరామనవమి, మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అందరికీ కూడా ఈ వీడియో ఇష్టమైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నమస్కారం అండి.